మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఊడుపు యంత్రాలు, వరికోత మిషన్లు ఇచ్చి రైతులను ప్రోత్సహించడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో వైసీపీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వారు రైతులకు ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు కూడా అందించలేదు. మరి మళ్ళీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన 9 నెలలకే రైతులకు ఈ కల్టివేటర్స్, రోటోవేటర్స్, పవర్ స్ప్రేయర్స్, మెట్ సెట్లు అన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి, అందువలనే రైతుల్ని ప్రోత్సహిస్తున్నారు. మరి మీరు చూశారు, వైసీపీ ప్రభుత్వం వారు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ధాన్యాన్ని అమ్మి ఆ డబ్బు రావడానికి 6-7 నెలలు ఎదురు చూసిన పరిస్థితి మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం తోలిన వెంటనే మర్నాడే 24 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి. దీనికి రైతులందరూ కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున భీమవరం నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద ఆగ్రో సంస్థ ద్వారా రైతులకు యంత్రాలు, పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఇది 50% సబ్సిడీతో రైతు సేవా కేంద్రాల ద్వారా లబ్ధిదారుని గుర్తించి సన్న చిన్నగా రైతులకి వ్యవసాయం పట్ల ప్రోత్సాహం ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. దాని నిమిత్తంగానే పవర్ టిల్లర్సు, రోటావేటర్సు, ఇలాంటి పనిముట్లు, అలాగే స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్స్ అలాగే పెట్రోల్ మీద నడిచి స్ప్రేయర్ కూడా ఇవ్వడం జరిగింది. 100% వ్యవసాయాన్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ పథకాలన్నీ నేరుగా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం పరదాల మధ్య తిరిగిన ముఖ్యమంత్రి కళ్ళెట్టి చూడాలి. ఇది కారణం, ఇవాళ బరకాలు ఉంటే కూడా రైతుకు ఉపయోగపడు. అలాంటిది పరిస్థితి. 5 సంవత్సరాల్లో రైతు విపరీతం ఇసుకుపోయాడు. అమ్మిన ధాన్యానికి డబ్బులు రాక, సరైన తూకం రాక, ఎవరిని అడగాలో తెలియక దిక్కుతోసని పరిస్థితుల్లో రైతాంగాన్ని ఈ కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళకి అకౌంట్లకి జమ అవటం, అలాగే సరైన తూకం, సరైన సమాధానం, సరైన బాధ్యతతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది 100% రైతు పక్షపాత ప్రభుత్వం. ఈ రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో నేరుగా సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు, వారి విస్తృతంగా వారికి యంత్రాలు, పరికరాలు, పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. రైతు పక్షపాతి ప్రభుత్వం. దానికి కారణం ఏంటంటే రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 24 గంటల్లోనే అమౌంట్ వేయటం జరుగుతుంది. దానికి నిదర్శనంగానే ఇంతవరకు జరిగింది. ఇప్పుడు మళ్ళీ రైతులకి ఉపయోగపడే విధంగా ఈ పనిముట్లు సబ్సిడీ మీద అందించడం జరుగుతుంది. దీనికి రైతు ప్రభుత్వం అని అనడానికి కారణం దీన్నే నిదర్శనంగా తీసుకోవచ్చు. కొంత అధికారులు కూడా మారాలి. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు అలాగే ఉంటారు. అగ్రికల్చర్ వాళ్ళు ఏంటి, రెవెన్యూ వాళ్ళు ఏంటి, మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళు ఏంటి, డ్రైనేజీ వాళ్ళు ఏంటి, గత ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇలా ఎలుగుగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలా బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎప్పుడు ఈ గవర్నమెంట్ 10 సంవత్సరాల వరకు ఈ ప్రజలు సేవ చేస్తూ రైతులు రాజ్యం వచ్చింది, ప్రజల ప్రభుత్వం వచ్చింది. మన భీమవరం ఈ మార్కెటింగ్ యార్డ్, ఈ ట్రాక్టర్లు ప్రభుత్వం ద్వారా ప్రజలకు సబ్సిడీ రూపంలో కేంద్ర గవర్నమెంట్ ద్వారా వీళ్ళందరికీ, రైతులందరికీ కూడా రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో ఇది కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇది సబ్సిడీలు ప్రకటించి ఆ సబ్సిడీల ప్రకారంగా రైతుని యొక్క ఆదాయాన్ని పెంచడం నిమిత్తం ఈ రోజున ఈ పంపిణీ, ట్రాక్టర్ల పంపిణీ కానీ మన ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు అందరూ కలిసి దీన్ని పంపిణీ చేశారు.